హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దాబా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మంట స్లిమ్లో పెట్టుకొని హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఆనియన్స్ వేసేసుకోవాలి. 5 to 6 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆయిల్లో ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా ఆయిల్లో మనకు ఒక 5 minutes ఫ్రై కావనివ్వాలి. ఇందులోనే 1 స్పూన్ ఆఫ్ గసగసాలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మిక్సీలో వేసేసుకోవాలి. అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కాస్తంత సాజీరా, 3 to 4 లవంగాలు, పట్ట, 2 బిర్యానీ ఆకు, 4 to 5 పచ్చిమిర్చి. ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి. కప్ ఆఫ్ పుదీనా వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ కారం, మనకి స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. ఇవి మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఈ పేస్ట్ కంప్లీట్గా ఇలా కలుపుతూ చూసుకోవాలి, మాడనివ్వకూడదు. ఒక కప్ ఆఫ్ కర్డ్ తీసుకొని ఇందులో కాస్తంత కారం, కాస్తంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది బాగా చిలకాలి. ఇలా చిలికిన పెరుగుని ఇందులో వేసేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనకు సరిపడా అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ యాడ్ చేశాను. గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత ఇలా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేస్తుందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో దాబా స్టైల్లో. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.